హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గోట్ బ్రెయిన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. 5 మినిట్స్లో ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ముందుగా గోట్ బ్రెయిన్ తీసుకొని సాల్ట్ వేసుకొని నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, షాజీరా, 2 లవంగాలు, 2 యాలకులు, ఇంకా దాల్చిన చెక్క తీసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని అది వేడైన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కారం ఇంకా సాల్ట్ వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంతగా సాల్ట్ అండ్ కారం వేసుకోండి. ఇంకా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకొని గోట్ బ్రెయిన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెయిన్కి మొత్తం మసాలాలు పట్టుకునేలా ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా 5 మినిట్స్లో చేసుకునే గోట్ బ్రెయిన్ ఫ్రై. కొత్తిమీరని వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు ట్రై చేయండి తెలంగాణ స్టైల్ గోట్ బ్రెయిన్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.